గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మనం జియోగ్రఫీకి సంబంధించి సోషల్ స్టడీస్లో ఫండమెంటల్స్ చెప్పుకుంటున్నాము. ఆల్రెడీ గ్లోబ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్, దాని మీద ఉన్నటువంటి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కూడా చెప్పుకున్నాము. ఆ తర్వాత మనము ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ కోసం చెప్పుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే క్లైమేటిక్ జోన్స్ లేదా టెంపరేచర్ జోన్స్ అంటారు. ఉష్ణోగ్రతను ఆధారం చేసుకొని మన గ్లోబ్ని 3 టెంపరేచర్ జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా దేని బేస్ చేసుకొని చేశారంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతను ఆధారంగా మన గ్లోబ్లో ఉండేటటువంటి భూభాగాలని లేదా ప్రదేశాలని లేదా దేశాలని 3 జోన్స్గా, అంటే గ్లోబ్ను 3 జోన్స్గా డివైడ్ చేశారు. ఆ 3 జోన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన జోన్స్. వీటిని 3 రీజియన్స్ అని కూడా అంటారు. రీజనల్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 3 జోన్లో ఒక జోన్లో ఒక తీసుకుంటే ఆ జోన్ అంతా కలిపి ఒక రకమైనటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయని ఉద్దేశం అన్నమాట. అంతేకాకుండా దీంతో పాటుగా కొంతమంది మీటియరాలజిస్టులు లేదా వాతావరణ శాస్త్రజ్ఞులు లేదా జియోగ్రాఫర్స్ అనేవాళ్ళు టెంపరేచర్ రైన్ఫాల్ను కూడా బేస్ చేసుకొని ఇంచుమించు 17-18 టెంపరేచర్ జోన్స్ లేదా క్లైమేటిక్ జోన్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే కేవలం టెంపరేచర్ని బేస్ చేసుకొని ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని డివైడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రస్తుతానికి ఇది మాట కాన్సెప్ట్. ఈ 3 జోన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేటర్కి చుట్టూ ఉన్నటువంటి ఈక్వేటర్ అంటే మనం ఆల్రెడీ ఈక్వేటర్ చెప్పుకున్నాం, 0 డిగ్రీ లాటిట్యూడ్ చెప్పుకున్నాం కదా. దీనికి 23.5 నార్త్ లాటిట్యూడ్ నుంచి 23.5 సౌత్ లాటిట్యూడ్ మధ్య ఉన్నటువంటి ఈ ఏరియాని ఇప్పుడు నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా, దీన్ని ట్రాపికల్ జోన్ అంటారు. ట్రాపికల్ అంటే ట్రాపికల్ లైన్స్ మధ్య, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ మధ్య ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి ట్రాపికల్ జోన్ అంటారు. ఇక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఇంచుమించుగా ఈక్వేటర్కి చుట్టూ కూడా సూర్యకిరణాలు, దీన్ని సన్ అనుకుంటే సూర్యకిరణాలు ఇంచుమించు 90 డిగ్రీస్ యాంగిల్లో పడతాయన్నమాట. ఇంకా స్ట్రైట్గా పడుతుంది. స్ట్రైట్గా పడటం వల్ల టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సూర్యకిరణం ఇది అనుకుంటే ఇప్పుడు ఇలా తీసుకుంటే ఇది 90 డిగ్రీస్ యాంగిల్ కదా. సో ఇక్కడ నుంచి పైకి పోతున్న కొలది ఇంచుమించుగా ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే ట్రాపికల్ లైన్స్ మధ్య మ్యాక్సిమం 90 డిగ్రీస్ యాంగిల్లో సన్ రైజ్ ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే సూర్యకిరణాలు పడేటటువంటి కోణాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారన్నమాట. సో ఇంచుమించుగా మ్యాక్సిమం ట్రాపికల్ లైన్స్లో 90 డిగ్రీలు పడుతుంది. అంటే 90 డిగ్రీస్ కోణానికి ఈ 2 సరిహద్దులుగా ఉంటాయి అన్నమాట. ఏ 2 ట్రాపికల్ లైన్స్ 2 సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే కోణం అంటే 90 డిగ్రీస్ కోణానికి ఇవి సరిహద్దులుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే పైన ఇంకా కోణం పెరుగుతూ ఉంటుందన్నమాట. కోణం పెరుగుతూ ఉంటే దాని తాలూకు ఇంటెన్సిటీ, సన్ రైజ్ తాలూకు ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఇది ఈజీగా చెప్పుకోవచ్చు. మనకి ఇదంటే 90 డిగ్రీస్ కదా, ఈ 90 డిగ్రీస్ని మళ్ళీ ఇంక ఇది ఒక కోణం ఉంది, ఇది ఇంకా పెరిగిపోతుంది కోణం. చూడండి, కోణం పెరిగిపోతూ అంటే 90+ ఇది ఒకటి ఎంత ఒకటి ఉంటుంది, 90+ ఇది ఒకటి ఎంత అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సూర్యకిరణాలు పడే కోణం పెరిగిపోతూ ఉండడం వల్ల దాని తీవ్రత ఇంటెన్సిటీ తగ్గిపోయి ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. అంటే ట్రాపికల్ లైన్స్ అనేవి ఇంటెన్సిటీ 90 డిగ్రీస్ ఉండడానికి ఇవి సరిహద్దులు మాట. ఇక్కడి నుంచి పైకి పోతున్న కొలది, నార్త్ కానీ సౌత్ కానీ పోతున్న కొలది టెంపరేచర్ డిక్రీజ్. సో టెంపరేచర్ ఎక్కువగా ఉండేటటువంటి ట్రాపికల్ లైన్స్ మధ్య ఉన్నటువంటి ఏరియాని ట్రాపికల్ జోన్ అంటారు. మన ఇండియా మరి ఎక్కడ ఉంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ఇంచుమించుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మ్యాక్సిమం ఇండియాకి మధ్యగా పోతుంది కదా. అంటే సౌత్ ఇండియా అనేది మాత్రం ట్రాపికల్ జోన్లో ఉంది. నార్త్ ఇండియా అనేది నెక్స్ట్ చెప్పబోయే టెంపరేట్ జోన్లో ఉందన్నమాట. అంటే సౌత్ ఇండియాలో కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి కారణాలు ఒకటి ఏంటంటే ఇది ట్రాపికల్ జోన్లో ఉండటం. అలా అని చెప్పేసి టెంపరేచర్ ఎక్కువగా ఉండడానికి కారణం కేవలం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంటే కాదు, చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉష్ణోగ్రతను బేస్ చేసుకొని టెంపరేచర్ని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి అలా చెప్పుకుంటున్నాం. నార్త్ ఇండియాలో కూడా టెంపరేచర్ ఎక్కువగా ఉండే పరిస్థితులు ఇతర కారణాలతో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునే టెంపరేచర్ జోన్స్ కాబట్టి నేను ట్రాపికల్ జోన్లో ఈ కారణంతో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో వాట్ ఈజ్ ట్రాపికల్ జోన్? ది లొకేషన్ బిట్వీన్ ట్రాపికల్ లైన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాపికల్ జోన్, అలా రాసుకోవచ్చు. లేదా ద లొకేషన్ బిట్వీన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాపికల్ జోన్. లేదా ఏ లొకేషన్ బిట్వీన్ 23.5 నార్త్ లాటిట్యూడ్ టు 23.5 సౌత్ లాటిట్యూడ్ ఈజ్ ట్రాపికల్ జోన్ అదనమాట. నెక్స్ట్ 23.5 నార్త్ లాటిట్యూడ్ దాటిన తర్వాత 66.5 నార్త్ లాటిట్యూడ్, అలాగే నార్త్ ఇండియాలో అది సౌత్ ఇండియాలో 23.5 సౌత్ లాటిట్యూడ్ నుంచి 66.5 సౌత్ లాటిట్యూడ్ వరకు ఉండేటువంటి ఈ ఏరియా దీన్ని టెంపరేట్ జోన్ అంటారు. టెంపరేచర్ కాదు,
టెంపరేట్ అంటే సమశీతోష్ణ ప్రాంతం. తెలుగులో చెప్పాలంటే ట్రాపికల్ జోన్ని ఉష్ణమండలం అంటారు. ఉష్ణమండలం వేడికి ఉంటుంది. దీన్ని సమశీతోష్ణ మండలం, సమశీతలంగా ఉంటుంది, అంటే శీతోష్ణ సమంగా ఉంటుంది అన్నమాట. అంటే టెంపరేచర్ మరీ విపరీతంగా ఉండదు, అలాగనే టెంపరేచర్ మరీ 0 డిగ్రీకి వెళ్ళిపోదు, మరీ చల్లదనం ఉండదు, అంటే మోడరేట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడే యూరప్ కంట్రీస్ ఉన్నాయి, చాలా డెవలప్డ్ కంట్రీస్. అలాగే అమెరికా కాంటినెంట్ లేదా అమెరికా కంట్రీ లేదా యూరప్ కంట్రీస్, యూరప్ కాంటినెంట్లో ఉన్న కంట్రీస్ ఈ ఏరియాస్లో ఉన్నాయన్నమాట. అందుకు కొంత ఆహ్లాదకరంగా వాతావరణం, శ్రమించినా కూడా అంత శ్రమ లేకుండా ఉండటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇక్కడ చెప్పేటటువంటి క్రైటీరియా కేవలం టెంపరేచర్ని బేస్ చేసుకుని టెంపరేచర్ ఉంటుందని చెప్తున్నాను, అంతేగాని మిగతా క్రైటీరియాస్ తీసుకోలేదు. టెంపరేచర్ ఎలా ఉంటుందనేది, క్లైమేట్ ఎలా ఉంటుందనేది చాలా చాలా క్రైటీరియాస్ తీసుకోవాలి. ఇక్కడ అది వర్తించదు. ఇక్కడ ట్రాపికల్ జోన్, టెంపరేట్ జోన్. వాట్ ఈస్ టెంపరేట్ జోన్? 23.5 నార్త్ లాటిట్యూడ్ నుండి 66.5 నార్త్ లాటిట్యూడ్. అండ్ సౌత్ ఇండియాలో అయితే సౌత్ హెమిస్ఫియర్లో అయితే, సదరన్ హెమిస్ఫియర్లో అయితే 23.5 సౌత్ లాటిట్యూడ్ నుంచి 66.5 సౌత్ లాటిట్యూడ్. అంటే ఏంటివి? ఇది 66.5 నార్త్ లాటిట్యూడ్ని ఏమంటారు? ఆర్కిటిక్ సర్కిల్. 66.5 సౌత్ లాటిట్యూడ్ ఏమంటారు? అంటార్కిటిక్ సర్కిల్. అంటే సింపుల్ చెప్పాలంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ నుంచి అంటార్కిటిక్ సర్కిల్ మధ్య ఉండేటటువంటి ఏరియాని టెంపరేట్ జోన్ అంటారు. అది మాట. నెక్స్ట్ ట్రాపికల్ జోన్లో ఎంత టెంపరేచర్ అయితే ఉంటుందో, నెక్స్ట్ టెంపరేట్ జోన్ దాటిన తర్వాత నార్త్లోను సౌత్లోను, అంటే 66.5 సౌత్ లాటిట్యూడ్ నుంచి 90 డిగ్రీస్ సౌత్ పోలు, 66.5 నార్త్ లాటిట్యూడ్ నుండి 90 డిగ్రీస్ నార్త్ పోల్ మధ్య ఉండే ప్రాంతాన్ని పోలార్ జోను అంటారు. పోలార్ జోన్ వెరీ కూల్ క్లైమేట్ ఉంటుంది, చాలా చల్లదనం. అందుకే ఇక్కడ జనాభా ఎక్కువ ఉండరు. ఎందుకంటే ఇక్కడ మొక్కలు పెరగడానికి కూడా ఏవో చిన్న చిన్న పూల మొక్కలు తప్ప ఎప్పుడు నిత్యం గడ్డకట్టి ఉంటుంది. ఇక్కడ కదా ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర కదా ఆర్కిటిక్ ఓషన్ ఉంది. ఈ ఆర్కిటిక్ ఓషన్ ఎప్పుడు కూడా 365 రోజులు గడ్డకట్టే ఉంటుంది అక్కడ. ఎందుకంటే సూర్యకిరణాలు చాలా చాలా లాంగ్ కూడా అయిపోతున్నాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 180 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది సూర్యకిరణాలు పడే కోణం. కాబట్టి ఇక్కడ విపరీతమైన చల్లదనం ఉంటుంది. ఇంతకీ జోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి? ఆర్కిటిక్ సర్కిల్ నుంచి నార్త్ పోల్, అంటార్కిటిక్ సర్కిల్ నుంచి సౌత్ పోల్ మధ్య. ఇంకొక రకంగా చెప్పాలంటే 66.5 నార్త్ లాటిట్యూడ్ టు 90 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, 66.5 సౌత్ లాటిట్యూడ్ టు 90 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్. అంటే ఆర్కిటిక్ సర్కిల్ టు నార్త్ పోల్, అంటార్కిటిక్ సర్కిల్ టు సౌత్ పోల్. ఇది మాట పోలార్ జోన్ అన్నమాట. అంటే తీవ్రమైనటువంటి శీతోష్ణ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి? పోలార్ జోన్లోను, ట్రాపికల్ జోన్లోను. మోడరేట్గా ఎక్కడ ఉంటాయి అంటే టెంపరేట్ జోన్లో. ఇది మాట మూడు జోన్స్ మాట. దీని టెంపరేచర్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి 3 జోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా ఎక్కడ ఉందో అనేది మీరు చూసుకోవాలి. సౌత్ ఇండియా అయితే ఏమో ట్రాపికల్ జోన్లో ఉంది, అంటే మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ. అలాగే నార్త్ ఇండియా ఏమో ట్రాపికల్ జోన్లో ఉంది, కొంచెం ఇక్కడ బెటర్గా ఉంటుంది శీతోష్ణ పరిస్థితులు మాట. దీన్ని బేస్ చేసుకొని, టెంపరేచర్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ పటం వేసుకోవాలి, క్లియర్గా రాసుకోవాలి. ఈ జోన్కి నేను ఎలాగైతే వేరియేషన్స్ చూపించానో, ఈ గీతలు గట్ట గీసాను కదా, ఈ గీతలు ఇవి సైడ్ గీతలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాను. అవి గీసుకోకపోయినా పర్వాలేదు, సూర్యుని తాలూకా ఇది కూడా గీసుకోకపోయినా పర్వాలేదు. ఇది ఖచ్చితంగా ఉండాలి. క్లైమేట్ లేదా టెంపరేచర్ జోన్స్ అని రాసుకోవాలి. అవకాశం ఉంటే తెలుగులో కూడా రాసుకోండి అర్థం అవడం కోసం. ఇది డే 45కి సంబంధించి 6th to 10th అందరూ రాసుకోవాలి. ఎస్పెషల్లీ ఓన్లీ 9th క్లాస్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నది కూడా రాసుకోవాలి. అవకాశం ఉంటే మీరు సొంతంగా కూడా, నేను ఓన్లీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ బేస్ చేసుకొని రాశాను, మీరు ఆ లైన్స్ బేస్ చేసుకుని కూడా మీరు రాసుకోవాలి. లైన్స్ బేస్ చేసుకుని అంటే ఉదాహరణ సంథింగ్ చూడండి, ట్రాపికల్ జోన్ ఉందనుకో, ట్రాపికల్ జోన్ 23.5 నార్త్ లాటిట్యూడ్ టు 23 సౌత్ లాటిట్యూడ్ అని రానిశాను. ఇది ట్రాపికల్ జోన్. మీరేం రాయాలి? దాంతోపాటుగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్ ఈజ్ ట్రాపికల్ జోన్ అలాగే రాయాలి అన్నమాట. ఓకేనా?